అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్, కరీంనగర్. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ పోలీసులపై ఆయనే విమర్శలు చేశారు. కార్యకర్తలను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తున్నారని వాళ్ళపైన ధ్వజమెత్తారు. అదేవిధంగా వచ్చేది మా ప్రభుత్వమే, మీరు రాసి పెట్టుకోండి, వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఉంటుంది అని తను హెచ్చరించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని. నేను కేసీఆర్ బాబు గారిని ఒకటే అడగాలని మీ ముందుకు వచ్చాను. కేసీఆర్ బాబు గారు, మీరు చేస్తే సంసారం, ఇంకోరు చేస్తే వ్యభిచారమా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ హయాంలో 10 సంవత్సరాల హయాంలో ఎంతో మందిని సోషల్ యాక్టివిస్ట్ అయితే ఏంది, ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా ఇంట్లోకి చొరబడి ఎత్తుకని వెళ్ళి అరెస్ట్ చేశారే, అప్పుడు ఏమైంది? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు ఎప్పుడు ప్రశ్నించలేదే? మీ హయాంలో అక్రమ అరెస్టులు కానీ అన్యాయాలు కానీ జరిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకెళ్లి జైల్లో వేస్తున్నప్పుడు ఇదేంటి, ఇది అక్రమం అన్యాయం అని మీరు ప్రశ్నించలేదే అని నేను ప్రశ్నిస్తున్నాను. బాబు గారు, అర్థమవుతుందా? అంటే మీ హయాంలో చేస్తేనేమో సంసారం, ఇంకోళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కేటీఆర్ గారు కూడా మొన్న మీటింగ్లో చెప్తూ ఉన్నారే, ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటున్నాము, ప్రతి ఒక్కరికి పనిష్ చేస్తాం మేము, మీరు రాసి పెట్టుకోండి అని కార్యకర్తలు మీరు చెప్తున్నారే. మీరు హయాంలో ఉన్నప్పుడు మిగతా పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా మీరు అరెస్ట్ చేయించారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే నా న్యాయం? ఎటు చేసి అన్యాయం అక్రమం అయ్యేది కార్యకర్తలు మాత్రమే. దయచేసి కార్యకర్తలారా వినండి. ఏదో ఒక పార్టీకి కార్యకర్తగా కాకుండా నీకు జరిగే పనికి కార్యానికి కర్తగా ఉండు తప్ప ఏ పార్టీకి కార్యకర్తగా ఉండకండి. బీఆర్ఎస్ పార్టీ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ వచ్చినా, బీజేపీ పార్టీ వచ్చినా, ఆ పార్టీల వాళ్ళు కక్ష సాధింపు చర్యలు ఇంకొక పార్టీ పైన ఉంటాయి కాబట్టి ఆ పార్టీలో ఉండేది మీరే, కాబట్టి బలైపోయేది మీరే. కాబట్టి దయచేసి మేల్కొనండి. ఏ పార్టీకి కార్యకర్తగా కాకుండా ఏదో ఒక కార్యానికి కర్తగా ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాను. మీ ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో పార్టీలు మారుతూ జంప్ అవుతూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతూ వస్తున్నారే, వాళ్ళకు సిగ్గులు లేవు. బాజాప్తు వాళ్ళకు సిగ్గులు లేవు, మానం లేదు, ఇజ్జత్ లేదు. కానీ మనకైతే ఉండాలి కదా. మనం ఒక పార్టీకి కార్యకర్తలు ఉన్నప్పుడు మనకంటూ ఒకటి ఉండాలి కదా. అందుకే పార్టీలన్నీ కూడా లత్కోర్ అయిపోయినాయి, వేస్ట్ అయిపోయినాయి. అందులో ఉండే లీడర్స్ అందరూ కూడా నీచులైపోయారు. పైసలతోనే రాజకీయం చేస్తూ ప్రజలను మర్చిపోయే లీడర్స్ ఉన్నారు. కాబట్టి దయచేసి బయటకు రండి. ఏదైనా కార్యానికి, పనికి, మీ ఏరియాలో రోడ్డు సమస్యనో లేకుంటే మున్సిపల్ సమస్యనో అలాంటి సమస్యలకు, అలాంటి పనులకు, కార్యాలకు కర్తలుగా ఉండండి. కేసీఆర్ సాబ్, మీరు కూడా గమనించగలరు. ఎందుకంటే మీటింగ్లకు వచ్చే వాళ్ళందరూ కూడా మీ పార్టీ కార్యకర్తలే అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏ బహిరంగ సభ జరిగినప్పటికీ కూడా పైసలకు, మద్యానికి వచ్చే ప్రజలు మాత్రమే అని మీరు గమనించగలరు. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవ్వండి, బీజేపీ పార్టీ మీటింగ్ అవ్వండి, బీఎస్పీ పార్టీ మీటింగ్ అవ్వండి, లేకుంటే మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అవ్వండి, ప్రజలు మాత్రం ఒక్కటే. కాబట్టి మీరు వాళ్ళ ముందర చులకన కాకండి ఇలాంటి మాటలు మాట్లాడి. ఎందుకంటే వాళ్ళకు తెలుసు 10 సంవత్సరాల హయాంలో ఎంతో మందిని మీరు అరెస్టు చేయించారని, అన్యాయాలు అక్రమాలు ఎన్నో చేశారని వాళ్ళకు తెలుసు కదా. అలాంటప్పుడు వాళ్ళ ముందర నీతి మాటలు చెప్తే వాళ్ళకి ఐడియా ఉండదా? అక్రమ అరెస్టులు 10 సంవత్సరాల వేలల్లో ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి తెలుసు కదా. అదేవిధంగా కేటీఆర్ సార్, నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఈ అక్రమ అరెస్టులు అనేది ఒక పార్టీపై ఇంకో పార్టీ అనేది కక్ష సాధింపు చర్యలు అనేది ఈ ఆడితో అంతమంది పొందాలని నేను తెలియజేస్తున్నాను. మీ పార్టీ వస్తే ఇంకొక పార్టీ పైన మీరు జులుం ప్రదర్శించడం, లేకుంటే వేరే పార్టీ వస్తే మీ పార్టీ పైన జులుం ప్రదర్శించడం, ఇవి మానుకోవాలి. దయచేసి పార్టీలందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు అంటే ఆ ప్రశ్నకు నిజంగానే జస్టిస్ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి సమస్యను పరిష్కరించాలి తప్ప మీరు ప్రశ్నిస్తే, మీకు అపోజిట్ మాట్లాడితే తీసుకువెళ్ళి అరెస్టు చేయడం అనేది మూర్ఖత్వం అని మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఏదో ఒక లీడర్ చెప్పిండు కదా అని తీసుకెళ్లి అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి దయచేసి
జైళ్ళల్లో నూకద్దని కోరుకుంటున్నాను. ప్రశ్నించే తత్వం అందరిలో ఉంటుంది. ప్రశ్నిస్తేనే సరైన న్యాయం జరుగుతుందని భావించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఏదో ఒక పార్టీ లీడర్స్ చెప్తున్నారని చెప్పి వాళ్ళని దయచేసి అన్యాయంగా మీరు అరెస్ట్ మాత్రం చేయొద్దని వేడుకుంటున్నాను.